శ్రీకృష్ణ యాదవ్ ఫ్రెండ్స్ క్లబ్ నిర్వాహకులు పుట్టుపోయిన కోటి యాదవ్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ వేడుకల్లో భాగంగా ఒంగోలు స్థానిక సంతపేటలోని డిఆర్ఎం హై స్కూల్ విద్యార్థులకు నోట్బుక్స్, ప్యాడ్స్, జామెట్రీ బాక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కటారి శంకర్ యాదవ్, పాశ్యం వెంకటేశ్వర యాదవ్, దాజరి శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ యాదవ్ ఫ్రెండ్స్ క్లబ్ సభ్యులు ఆర్ఎం శ్రీనివాస్ యాదవ్, ఆవుల అనిల్ యాదవ్, తుమ్మకూరు బ్రహ్మపురావు గరపతమ్మ, సురేష్ యాదవ్, పుట్టుపోయిన సురేష్ యాదవ్, రావులపల్లి శ్రీహరి యాదవ్, మిలియం వెంకటేశ్వర యాదవ్, ఇగిలి సీను, లగ్గాల కోటేశ్వరరావు, ఉపాధ్యాయులు రమణయ్య, ఆర్య ప్రతాప్, వెంకటేశ్వర్లు పెద్దలు బాగున్నారు. చెప్పారంటే ఈ స్కూల్లో ఫస్ట్ ప్రైజ్ ఫస్ట్ అదే అసందర్భంగా మాట్లాడి కొన్ని పంపించు మేము గత 6 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాము. ప్రతి సంవత్సరం మేము మా ఏరియాకి పిలిపించి అక్కడ ఇచ్చేవాళ్ళం. కానీ ఈ వర్షాభావాల వల్ల మిమ్మల్ని అక్కడ తీసుకురాలేక మేమే మీ దగ్గరికి వచ్చి ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకొని ఈరోజు మీకు ఈ నోట్బుక్స్, ఎగ్జామ్ ప్యాడ్, జామెట్రీ బాక్స్ అందజేయటం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇలాగే మా వెనక మా పెద్దలు, మా అన్నలు ఎన్నో సపోర్ట్గా ఉండి ఇంకా మమ్మల్ని ముందుకు పంపాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఆ శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళకి ఇంకా అధిక ఇదిగా ఉండాలని, ఇంకా ఎన్నో ఉన్నత పదవులను చేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారిని ఈ కార్యక్రమానికి ఇక్కడ వచ్చినందుకు నేను ఆనందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తాను. సీనియర్ రాజకీయ నాయకులు అదే అనేక సేవా కార్యక్రమాలు ముందుండే అనేక సంఘాల్లో పనిచేసి అదేవిధంగా ఎక్స్ జెడ్పీటీసీగా కూడా పనిచేసినటువంటి పాశ వెంకటేశ్వర గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మరి మీ అందరికీ దాదాపు ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి మరి ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ సందర్భంగా మీ 10th క్లాస్ పిల్లలకి ఎవరైతే ప్రతిభావంతులు స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ మరి ఈ గిఫ్ట్ రూపంలో మీ అందరికి ఇస్తున్నటువంటి శ్రీకృష్ణ యాదవ ఫ్రెండ్స్ క్లబ్ మరి అధ్యక్షుడైనటువంటి కోటి గారికి, అదేవిధంగా తుమ్మకూరి హనుమంతరావు దొర గారికి, యాదవ్ శ్రీను, అదేవిధంగా శ్రీహరి, మరి ఇంకా ముఖ్యులందరికీ, అదేవిధంగా రాజు గారికి, మిగిల్ శ్రీను, మరి ఇంకా మన సంతోష్, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి ఉన్న స్టూడెంట్స్ అందరికీ మరి అభినందనలు, నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే 16వ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీకృష్ణుడు పుట్టినరోజు అనమాట. ఆ సందర్భంగా మరి శ్రీకృష్ణ యాదవ ఫ్రెండ్స్ క్లబ్ వారు ప్రతి సంవత్సరం కూడా 3 రోజుల కార్యక్రమాలు చేస్తారు. అందులో భాగంగా నిన్న ఒక కార్యక్రమం జరగాలి, ఒక బహిరంగ సభ. దాంట్లో మీ అందరూ ఎవరైతే
ప్రతిభావంతులు విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి ఈ ప్యాడ్స్, జామెట్రీ బాక్స్, నోట్ బుక్స్ ఇవ్వాలి. కానీ నిన్న వర్షం పడింది కాబట్టి ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ చేయడం జరిగింది. అందువల్ల మీ స్కూల్కి వచ్చి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి శ్రీకృష్ణుడి గురించి కూడా మీరు కొన్ని తెలుసుకోవాలి. ఆయన మరి భగవద్గీతలో అంటే ఏదైతే ఇప్పుడున్న రాజకీయాలు కానీ ప్రతి దానికి ఏదైనా కూడా ఆ భగవద్గీతలో మరి అన్ని ఏ రకంగా మనిషి జీవించాలి, ఎటువంటి మంచి ఆటలో నడవాలనేది కూడా భగవద్గీతలో ఉంటుంది. అటువంటి గీతా సారాంశం కూడా మీరు అందరూ చదవాలి. అదేవిధంగా శ్రీకృష్ణుడు మరి ఇస్కాన్ అనే ఆర్గనైజేషన్ దాదాపు వరల్డ్ వైడ్లో 650 మరి ప్లేసుల్లో ఉందంటే, దేశాల్లో ఉందంటే మరి ఆయన యొక్క మహిమ ఏ రకంగా ఉందో కూడా మనందరం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మీరు కూడా మరి భవిష్యత్తులో మంచి బాగా ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలి, బాగా చదువుకోవాలి. మీరు తల్లిదండ్రులు ఏదైతే మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు, అందువల్ల మీరు బాగా చదివి మంచి ఇంజనీర్లు, డాక్టర్లు, అదేవిధంగా మంచి సాఫ్ట్వేర్ కంపెనీల్లో మంచి మంచి ఉద్యోగాల్లో పనిచేయాలి. ఎందుకంటే ఇప్పుడు మాస్టర్ గారు చెప్పినట్టుగా ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టారు, 3 సార్లు మీరే మరి మున్సిపల్ స్కూళ్ళన్నింటిలో మన డిఆర్ఆర్ మున్సిపల్ స్కూల్లోనే ఫస్ట్ 10th బ్యాచ్ వస్తుందన్నారు. అదేవిధంగా రాబోయే మరి ఎగ్జామ్స్లో కూడా మీరు అదేవిధంగా ఫస్ట్ రావాలి. అదేవిధంగా మీరందరూ కూడా మంచి మార్కులు తెచ్చుకొని ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని మరి కోరుకుంటూ, నేను కూడా దాదాపు ఒక 86 అంటే ఇప్పుడు ఎన్నేళ్ళు, అప్పుడు 30 years క్రితం నేను ఇక్కడ 6th నుంచి 10th చదివాను. అప్పుడు అంటే కొన్ని బిల్డింగ్స్ తర్వాత కట్టారులే. అప్పుడు మా చదువుల్లో మాతో చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఎంతో మంది కూడా యుఎస్ఏలో, లండన్లో మరి అనేక జాబుల్లో సెటిల్ అయ్యారు. మరి మాస్టర్ గారు ఇప్పుడే చదువుతున్నారు, 100 years ఫంక్షన్ అంటున్నారు. కాబట్టి నేను కూడా మ్యాక్సిమం వాళ్ళందరినీ వీలైతే మరి అందరినీ సంప్రదించి ఏదన్నా మంచిగా 100 years ప్రోగ్రాం చేద్దామనే ఉద్దేశం ఉంది. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడి ఆ నిర్ణయం తీసుకుంటాం. మరి ఈ సందర్భంగా మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు భవిష్యత్తులో మంచి ఉన్నత శిఖరాలకు ఎదగాలని మరి ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలు అమలు చేస్తుంటే వైసీపీ వాళ్ళకు చూసి ఓరవలేక విమర్శలు చేస్తున్నారని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. స్థానిక మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన అపార అనుభవంతో ఈ రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి పదంలో తీసుకుని పోతా ఉంటే వైసీపీ పార్టీ వాళ్లకు కన్నుగుట్టినట్టుగా కనపడతా ఉంది. సూపర్ 6 పథకాలు ఇవ్వట్లేదు, మోసం చేస్తా ఉన్నారు, బాబు షూరిటీ, మోసం గ్యారెంటీ అని ఈ రకంగా ఓ తప్పుడు ప్రచారాలు మొదలుపెట్టారు. ఎప్పుడైతే మా ముఖ్యమంత్రి గారు ఈ 2 నెలల కాలంలోనే అతి ముఖ్యమైనటువంటి సూపర్ 6 పథకాల్ని ప్రజలకు చేర్చారో, ప్రజలకు అందించారో ఇక తట్టుకోలేకపోతా ఉన్నాం. 2 నెలల క్రితం తల్లికి వందనం వేయలేదు, అమ్మఒడి వేస్తామని వేయలేదు, మోసం చేసినారన్నారు. మేము అమ్మఒడి వేసేసాం. మళ్ళా రైతులకి భరోసా ఇస్తామన్నారు, భరోసా వేయలేదు, మేము రోడ్డు ఎక్కుతాం ధర్నా అన్నారు. తీరా మేము ఇచ్చేసరికి మాట్లాడతారు. మహిళలకు ఉచిత బస్సు ఇచ్చి పక్క రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, తెలంగాణల కంటే బ్రహ్మాండంగా అద్భుతంగా ఈ యొక్క రాష్ట్రంలో మహిళలు ఆ యొక్క పథకాన్ని, స్త్రీశక్తి పథకాన్ని ఉపయోగించుకుంటున్నారని చెప్పి యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఘోషిస్తూ ఉంటే వీళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఈరోజు మళ్ళా ఏంటి, యువతకి ఏం చేయట్లేదని చెప్పి చెప్తాను. చేస్తాం, త్వరలో చేస్తాం, చేపిస్తాం. మేము మాట కట్టుబడి ఉన్నాం. మా ముఖ్యమంత్రి ఏదైతే చెప్పాడో ఆ చెప్పిన దానికి అనుగుణంగా పనిచేసుకుంటూ పోతా ఉన్నాడు. 75 సంవత్సరాల వయసులో గంట కూడా నిద్రపోకుండా తిరిగి రాష్ట్ర ప్రజల కోసం కష్టపడి పనిచేస్తా ఉన్నాం. మీరు ఏ రోజున ఈ రకంగా తిరిగిందా? ఏ రోజున రాష్ట్రంలో మీరు ప్రజా సమస్యల మీద స్పందించిండ్రా? మీరు వస్తేనేమో పరదాలు కట్టుకొని వస్తారు, పరదాలు కట్టుకొని పోతారు. మా నాయకుడు వస్తే ప్రజల్లోకి వస్తున్నాడు. ఒక్కొక్క వర్గానికి, ఒక్కొక్క సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇష్యూస్ని ఆయన అవగాహన చేసుకుంటూ న్యాయం ఏ రకంగా చేయాలని చెప్పుకుంటూ ఆయన పోతా ఉన్నాడు.
మరి మీకు మాకు పోలిక ఏంటి అనేది ప్రజలు గమనించారు. ప్రజలు ఆల్రెడీ గమనించి ఈ సూపర్ 6 పథకాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, సూపర్ హిట్ అని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటే మీరు ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు, ఎందుకు ఓర్చుకోలేకపోతున్నారు, ఎందుకు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు ఏమంటారు, మళ్ళా అమరావతిలో పడవలు పోయినాయంట. ఏడరా పడవలు పోయింది? మీ జగన్ ఇంట్లో పడవలు ఉన్నాయి చూపించండి. మీ జగన్ ఇంట్లో పడవలు ఉంటే కదా మా ఇంట్లో కూడా ఉన్నట్టే. మీ ముఖ్యమంత్రి కూడా, మీ మాజీ ముఖ్యమంత్రి కూడా అమరావతిలోనే కదా ఉంది. మా మీద తప్పుడు ప్రచారాలు చేస్తారా? అంటే అమరావతిని ఇప్పటికీ సంకరాకిచ్చింది కాక, మీరు 3 రాజధానులను పెట్టి ఈ రాష్ట్రాన్ని సంకరాకిచ్చింది కాక, ఈ రాష్ట్ర ప్రజల నోట్లో మట్టి కొట్టింది కాక, మళ్ళా ఈరోజు 3 రాజధానుల గురించి మళ్ళా ఎత్తేదానికి అమరావతి పడవలు పట్టుకుని పోతున్నాను ఒకడంటే, ఒకడు పులస చేపలు తింటాను పోతున్నాను ఒకడంటే, ఏంటే మరి అంత జోక్ ఉందా మీకు? ఇన్ని వేల కోట్ల రూపాయలు మీ చరిత్రలో ఎప్పుడైనా ఖర్చు పెట్టారా ఒక పట్టణం కోసం? ఈరోజు దగ్గర 75,000 కోట్ల రూపాయల డబ్బులు అమరావతి పట్టణం కోసం, రాష్ట్ర రాజధాని కోసం ఖర్చు చేసి పనులు ప్రారంభించే విధంగా దేశ ప్రధానమైనటువంటి నరేంద్ర మోడీ గారితో శంకుస్థాపనలు చేయించి పనులు ప్రారంభిస్తా ఉంటే మీకు అవహేళనగా ఉందా? ఏ రకంగా మాట్లాడుతా ఉన్నారు మీరు? ఇప్పటికైనా ఈ నెల 30వ తేదీన విజయవాడలో సంచారాలకు సంబంధించి సభను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సెగ్నల్ శ్రీనివాస్ అన్నారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా సంచార జాతరకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సభకు రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ హాజరవుతారన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి, దండు శ్రీను, అమరసింహం, సురేష్ యాదవ్ తదితరులు ఉన్నారు. నిలబడి పాంప్లెట్ ఇచ్చేస్తాను. కూర్చోవడం పాంప్లెట్ ఈ నెల 30వ తారీఖున భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో సంచార జాతులకు సంబంధించినటువంటి బహిరంగ సమావేశం జరగబోతూ ఉంది. దీనికి జిల్లా నలుమూల నుంచి సంచార జాతుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలియజేసి వాళ్ళని తీసుకురావాల్సిన బాధ్యత మా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తల మీద అందరూ మీద ఉన్నది. అలానే గతంలో ఈ సంచార జాతులు బ్రిటిష్ వాళ్ళ సమయంలో వీరిని ఒక దొంగలుగా చిత్రీకరించి సమాజంలో వాళ్ళకి గౌరవం లేకుండా చేసినటువంటి బ్రిటిష్ వారి ఏదైతే అమలు చేశారో చాలా కాలం పాటు వాళ్ళకి ఏమైనటువంటి అడ్రస్ లేకుండా వాళ్ళు మన యొక్క సంస్కృతిని, మన భారతదేశం యొక్క విధి విధానాలని బ్రిటిష్ వాళ్ళ సమయంలో గ్రామాలకు వెళ్ళి మన సంస్కృతిని అంతా కూడా మర్చిపోకుండా చేసే విధంగా ఒక రాయబారులాగా మన సంస్కృతిని కాపాడే సందర్భంలో వారు వీధి గ్రామాలు తిరుగుతూ సమాచారాన్ని చేరవేస్తున్నారని చెప్పేసి ఉద్దేశంతో బ్రిటిష్ వారు వారి మీద పగబట్టి వారి యొక్క దొంగలుగా చిత్రీకరించి సమాజంలోకి రానియకుండా వారు చేసిన సందర్భాన్ని చాలా బాధపడాల్సిన విషయం. ఆ తర్వాత మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడాను వారి మీద మచ్చపోకుండా వాళ్ళకి సమాజానికి చాలా దూరంగా ఉంటూ ఇప్పటికీ కూడా వాళ్ళు సరైనటువంటి కుల ధృవీయ పత్రాలు కూడా లేకపోవడం, అలానే సమాజంలో అట్టడుగు వర్గంగా ఉండిపోవడంతో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వారి యొక్క సేవలను గుర్తించి వారిని సమాజంలో గుర్తింపు పొందేలాగా చేయాలని ఒక ఉద్దేశంతో వాళ్ళ యొక్క మంచి పరిణామం తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంగానే ఈ నెల 30వ తారీఖున విజయవాడలో సభని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి నాయకులందరూ కూడాను ఈ విషయంలో పాల్పంచుకొని మరి సంచార జాతి వాళ్ళందరినీ కూడా సభకి కూడుకొని రావాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. రాష్ట్రంలో అత్యంత విలువైన భూములను కూడా ప్రభుత్వం అయిన వాళ్లకు పప్పు బెల్లాలా పంచిపెడుతుందని మాజీ మంత్రి బాపట్ల వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మేరకు నాగార్జున అన్నారు. మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. విశాఖపట్నం కానీ, కర్నూలు కానీ, రాజమండ్రి కానీ, తిరుపతి కానీ ఎక్కడైనా అత్యంత విలువైన భూములు కూడా పప్పు బెల్లాల్లాగా అయిన వాళ్ళకి కట్టబెట్టడం అంటే కూటమి ప్రభుత్వానికే చెల్లుతుంది. ఎందుకంటే ఏ ప్రయోజనం ఆశించి చంద్రబాబు నాయుడు గారు ఈ భూపందేరానికి బరి తెగించారో సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా. దీంట్లో ఏ కిట్ప్రోకో లేకుండా, ఏ మతలబు లేకుండా వేల కోట్ల విలువైన భూములు
తక్కువ ధరలకే కంపెనీలకు అప్పచెప్పటం ప్రజలకు ఏం సమాధానం చెప్తారో చెప్పమని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎకరా 100 కోట్లు చేసే విశాఖపట్నంలో భూమి 99 పైసలకే ఎలా కట్టబెడతా ఉన్నారు, సమాధానం చెప్పమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. 1 కాదు 2 కాదు, 100 ఎకరాలు ఈరోజు ఈ రాష్ట్రంలో భూ పందేరం చేస్తామంటే విశాఖ నడిబొడ్డును కానీ లేకపోతే ప్రెడామినెంట్ ప్లేసెస్లో భూమిని పందేరం చేస్తా ఉన్నారంటే ఏ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మరి కంపెనీలకు అప్పచెప్తా ఉందో సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఈ భూములు ఎవరికి ఇస్తున్నారు? ఇచ్చే కంపెనీలు ఏమన్నా ఒక ప్రెస్టీజియస్ కంపెనీ కానీ కొన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానే ఒక నమ్మకంలో ఉన్న కంపెనీ కానీ లేకపోతే బడా రియల్ ఎస్టేట్ కంపెనీలకి మీరేమైనా దారాదత్తం చేస్తా ఉన్నారా? ఆలోచించమని అడుగుతా ఉన్నా. ఏ కంపెనీలకు మీరు భూములు ఇస్తా ఉన్నారో. ఈరోజు ఐటీ కంపెనీలు పేరు మీద ఊరు పేరు లేనటువంటి, అక్కడ వర్క్ కూడా జరగనటువంటి కంపెనీలకు మీరు భూములు అప్పలంగా కట్టబెడతా ఉన్నారంటే దానిలో మతలబు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. లిఫ్ట్ అనే పేరుతో ఈ విలువైన భూములన్నిటినీ పందేరం చేయటానికి ఆస్కారం కల్పించారు. ఆ లిఫ్ట్ అంటే ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్ అని, దీని పేరు మీద అప్లై చేసుకోవటానికి అవకాశం ఐటీ కంపెనీలకు ఇవ్వటం. ఇది చరిత్రలో ఎప్పుడన్నా ఏ రాష్ట్రంలో కానీ జరగల. పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో విలువైనటువంటి భూములు, ఉదాహరణకి ఈ రాష్ట్రంలో ప్రెడామినెంట్గా ఉన్నటువంటి భూముల్ని అవజేసే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఆ కార్యక్రమంలో భాగంగానే 1-2 కొంచెం పేరున్నటువంటి కంపెనీలు తీసుకోవటం, ఆ ముసుగులో అసలు కంపెనీలు ఉన్నాయో లేవో తెలియనటువంటి వారికి అలాట్ చేయడానికి కూడా ముందుకొచ్చినటువంటి పరిస్థితిలో భాగమే విశాఖపట్నంలో వర్షా కంపెనీకి భూములు అలాట్ చేయాలనుకోవటం. మంచి మంచి కంపెనీలకు అవకాశాలు ఇవ్వకుండా ఓన్లీ యూరప్ అంటే అక్కడ దరిదాపు నాన్ ఐటీ కంపెనీస్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వటం అంటే దీనిలో మతలబు ఏంటి అని అడుగుతా ఉన్నా. ఇక్కడ ఎంత క్రిప్టోగా జరగటానికి ఆస్కారం ఉందో గమనించమని అడుగుతా ఉన్నా. ఐటీ కంపెనీల పేరు మీద నాన్ ఐటీ కంపెనీలకు మీరు ఇస్తా ఉన్నారంటే, గ్లోబల్ సిస్టాన్ని ఇన్వాల్వ్ చేయకుండా యూరప్కే ప్రయారిటీ ఇచ్చారంటే, స్విట్జర్లాండ్ అంటే ఆ దేశాలకి మీరు అవకాశం కల్పించారంటే దీనిలో మీరు ఎందుకు బోర్డర్ గీసుకున్నారు? గ్లోబల్ ఉద్యోగులను ఎంత దారుణంగా మోసం చేశారు. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్పారు. ఏదైనా ఉందా? ఇలాంటి మీరు భూములు పందేరం చేస్తూ కంపెనీలకు ఇస్తా ఉంటే ఈ కంపెనీల ద్వారా ఈ రాష్ట్రంలో మీరు ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఉన్నారో చెప్పలేని స్థితిలో మీరు ఉన్నారంటే విలువైన భూములనేమో కారుచౌకగా అప్పలంగా ఇచ్చేస్తున్నారు. నిరుద్యోగులకు అవకాశాలు కల్పించడం లేదు, ఉద్యోగ అవకాశాలకు ఆలోచిస్తాం లేదు. చివరికి పాపం ఉద్యోగస్తులను నిలువున ముంచినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపురించిందంటే ఈ భూపందేరం ఏ కోణంలోకి వెళ్తా ఉంది, ఎవరి కోసం పనిచేస్తుంది, ఎవరికి ఉపయోగపడుతుంది, ప్రభుత్వానికి ఉపయోగం ఏంటి, ప్రజలకు ఉపయోగం ఏంటి, లేకపోతే ప్రభుత్వాన్ని నడిపే అధినేతలకు ఎంత ఉపయోగం ఉందో దీని మీద పూర్తిగా తేట తెల్లమవుతుందని మీ ద్వారా తెలియపరుస్తున్నా. అందుకని ఈరోజు అలాట్మెంట్ చేయడానికి రకరకాల కుయుక్తులు చేస్తూ ఉంటాయి. మినిమం క్వాలిఫికేషన్, మినిమం ఎలిజిబిలిటీ లేనటువంటి కంపెనీలను ప్రయారిటీలో తీసుకుని ఇవ్వటం అంటే, ఉదాహరణకి ఈరోజు ఇందాక చెప్పాను నేను, మరి పర్టికులర్గా మరి ఫార్చ్యూన్ 500 యూరోప్ వారిని ఇన్వాల్వ్ చేస్తా ఉన్నారంటే అక్కడ ఐటీ ఏముంది? ఐటీ కంపెనీలో నాన్ ఐటీ కంపెనీల వాళ్ళకు కూడా భూములు ఇవ్వటం అంటే దానిలో మీ యొక్క ఆంతర్యం ఏమిటో చెప్పమని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. శ్రీకృష్ణ యాదవ్ ఫ్రెండ్స్ క్లబ్ నిర్వాహకులు కుట్టుబోని కోటి ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా స్థానిక బాలాజీరావుపేటలో మున్సిపల్ హై స్కూల్లో విద్యార్థులకు నోట్బుక్స్, ప్యాడ్స్, జామెంట్రీ బాక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ యాదవ్ ఫ్రెండ్స్ క్లబ్ సభ్యులు జాజుల శ్రీనివాస్ యాదవ్, ఆరం శ్రీనివాస్ యాదవ్, ఆవుల శ్రీనివాస్ యాదవ్, తుమ్మకూరు హనుమంతరావు ధర కుటుంబం, కుటుంబైన సురేష్ యాదవ్, మిలియం వెంకటేశ్వర యాదవ్, పిగిలి శ్రీను, లగ్గాల కోటేశ్వరరావు, రావులపల్లి శ్రీహరి యాదవ్, వెంకట సుబ్బయ్య యాదవ్ తదితరులు ఉన్నారు.
సరిపోదు ఒకటి సరిపోదు. అక్కడే ఉంచి అక్కడ ఉంచి ఇచ్చేసి రండి రండి నిలబడు పట్టుకోండి చేయండి. మీకు ఇవంతా మెటీరియల్ ఇవ్వబడుతుంది. మీరు చాలా బాగా యూజ్ చేసుకొని మెటీరియల్ని మీరు ఎగ్జామ్స్ బాగా రాసి బాగా సక్సెస్ అవుతారని నేను కోరుకుంటున్నాను. మీరు చాలా మరి ఎంత గ్యాదర్ చేయడం మా కృష్ణాష్టమి రోజు ఇవ్వాల్సింది. ఈ ప్రోగ్రామ్ కృష్ణాష్టమి రోజు పెట్టుకొని ఆ రోజు ఇద్దామనుకున్నారు, కానీ ఆ రోజు కుదరకపోవడం వల్ల మన పాఠశాలకే వచ్చిస్తున్నారు ఈ ప్రోగ్రామ్. మరి మీరందరికీ మరి వీళ్ళందరి ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నాను. మీరు మంచిగా ఎదగాలని, ఇట్లాంటి వాళ్ళని చూసుకొని ఒక ఇన్స్పిరేషన్గా మనం కూడా బాగా చదువుకొని ఇంత తోడమయ్యి మనం కూడా 10 మందికి సహాయం చేసే స్థాయిలో ఉండాలి అనేది మీరు అనుకోవాలి. ఊరికే ఇచ్చారు తీసుకున్నాం కాదు, దాన్ని ఉపయోగించుకోవడం, తర్వాత కూడా మనం ఆ స్థాయిలో ఉండాలని కోరుకోవాలి. కృష్ణాష్టమి శుభాకాంక్షలు అందరికీ. మేము ఈ కార్యక్రమం చేస్తుంటే మేము ఒక నెల నుంచి కష్టపడుతూ ఇలాంటివన్నీ చేస్తుంటే మాకు టీచర్ గారు లాంటి వాళ్ళు కొద్దిమంది యాదవ పెద్దలు మాకు సహకరిస్తూ మా చేత ఈ కార్యక్రమాలు కూడా చేపిస్తున్నారు. మీరు కూడా భవిష్యత్తులో ఎంప్లాయీస్ అయినాక బాగా చదువుకొని నలుగురికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. ఎన్ని చేస్తున్నాము ఈరోజు ఆ కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చి మీ 10th క్లాస్ విద్యార్థులకి మేము కావాల్సిన మెటీరియల్ అయ్యి ఇస్తున్నాము. మీరు మంచి మంచి మార్కులు తెచ్చుకొని ఎంత ఉన్నతమైన స్థానం మీరు కూడా ఎంతోమందికి సహాయం చేసే పరిస్థితిలో ఉండాలి. ఒక్కొక్క గోల్ పెట్టుకోవాలి. విద్యార్థి దశలోనే మీరు ఒకళ్ళు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న గోల్ దాని తగ్గట్టు వర్కౌట్ చేసుకుంటా టీచర్స్ గైడెన్స్ తీసుకొని మీరు ముందుకెళ్ళి మీరు ఎంతోమందికి మాలాగా మా దగ్గర మేము చేస్తున్నట్టు మీరు కూడా ఒక ఇన్స్పిరేషన్ కలిగితే మీరు అనుకున్న గోల్ సక్సెస్ఫుల్గా సాధిస్తారు. ఈ అవకాశం మాకు ఇచ్చిన మీ టీచర్స్ని వీళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. నేను గత 6 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తూ ఉంటాను. అయితే మేము ప్రతి కృష్ణాష్టమికి 3 రోజుల కార్యక్రమం చేస్తాము. ఫస్ట్ రోజు కృష్ణుడు నగరోత్సవం చేస్తాం 16వ తారీఖు. 17వ తారీఖు హౌసింగ్ బోర్డు బొమ్మరిల్లు దాంట్లో ఆ పిల్లలకి భోజనాలు, కేక్ కటింగ్ అవి చేపిస్తాము. ఆ తర్వాత ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివే 10th క్లాస్ పిల్లలకి, అంటే మనకు తెలిసి 4 స్కూల్కి మేము ఇచ్చేవాళ్ళం. ఏవేవి మన పీవీఆర్ గర్ల్స్ హై స్కూలు, పీవీఆర్ బాయ్స్ హై స్కూలు, మున్సిపల్ హై స్కూలు, తర్వాత గర్ల్స్ హై స్కూల్, ఈ 4కి ఇచ్చేవాళ్ళం. అయితే ఈసారి ఏంటంటే మేము అక్క అంతకుముందు గర్ల్స్ హై స్కూల్లో హెడ్ టీచర్గా చేస్తుంది. ఆమె మాకు అప్పుడు బాగా సపోర్ట్ ఇస్తూ, మాకైతే ఇప్పుడు మాకు తెలియదు ఆమె, మాకు లేదంటే ఒక పుస్తకం ఆమె ఫోటో కూడా వచ్చేది. తెలియక మేము ఆ స్కూల్ కాడకు పోయి అక్క కావాలనుకొని వెళ్ళాము. ఆడికాలంగా మేడం పక్కకు మారారు అని చెప్పడం నేరుగా అడుగువచ్చు. అక్క మీరు ఉన్నారు కాబట్టి ఈ స్కూల్ కూడా ఇంక మన స్కూల్ అయినట్టే, స్కూల్ కూడా మన స్కూల్ అయినట్టేనక్క అని చెప్పి మీకు వచ్చి మేము ఇవ్వడం జరుగుతున్నాము. లేదంటే మిమ్మల్ని ఏలూరు చెట్టు కాడ కృష్ణుడి కాడికి పిలిచేవాళ్ళం, అక్కడే ఇచ్చేవాళ్ళం. అది ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి మేము ఇలానే చేస్తున్నాము. మీరు ఇంకా ఉన్నత చదువులు చదువుకొని మీరు కూడా మాకన్నా ఇంకా స్థాయిని మించి, అంటే మీ చదువుని బట్టి మీ ఉన్న స్థాయిని బట్టి ఇటువంటి ప్రోగ్రాంలో మీరు కూడా పాల్గొంటూ
ఇదిగా చేయండి అని చెప్పి కోరుకుంటున్నాను. కృష్ణుని ఆశిస్తూ మీకు ఎలా ఎలా ఉన్నది కోరుకున్నాను. మీరు ఇప్పుడు దాకా వచ్చింది ఒక లెక్క. ఈ సంవత్సరంలోనే ఏది బాగా చదివి పాస్ అయ్యాను ఫస్ట్ క్లాస్లో ఆ దేవుని కోరుకున్నాను మనస్ఫూర్తిగా. యువతి సంవత్సరం నమస్కారం.